So welcome back guys, this is Madhav PVL and ఇవాళ మాకు పియర్ మెంటర్స్ మా సీనియర్ పియర్ మెంటర్స్తో ఇవాళ మీట్ జరిగింది. సో ఆ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా వచ్చేసి పైథాన్ గురించి బేసిక్స్ చెప్దామని మా సీనియర్స్ మమ్మల్ని ఇవాళ మీట్కి పిలిచారు. సో ఆ మీట్లో అదర్ దాన్ దిస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగితే సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హ్యాడ్ ఆస్క్డ్ అబౌట్ దిస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి మాకు వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇచ్చారు. సో ఐ వుడ్ లైక్ టు జస్ట్ షేర్ విత్ యూ గైజ్. మా వెంకట్ సాయి అన్న మాకు ఇవాళ SDP1 గురించి కొంచెం గైడ్ లైన్స్ లాంటివి ఇచ్చాడు. సో అవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ మైట్ హ్యావ్ ఇఫ్ మీకు ఇది నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో నౌ లెట్ us just get into the topic. SDP1. Yeah, so SDP అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 1. సో వీ కెన్ జస్ట్ కన్సిడర్ ఇట్ లైక్ దిస్, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 1. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 1 అనేది మనం యాక్చువల్గా ఇలా తీసుకోవచ్చు. వీ కెన్ జస్ట్ కన్సిడర్ యాజ్ వన్ సర్కిల్. సెకండ్, యా, సో ఓకే, దీన్ని ఒక సర్కిల్ లాగా కన్సిడర్ చేద్దాం. అండ్ దెన్ let us just try to draw let us just try to sort it out. లైక్ మనం దీన్ని ఒక 4 పార్ట్స్ లాగా తీసుకుందాం. సో మనం 4 పార్ట్స్లా తీసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ సబ్జెక్ట్ ESC, ఎలిమెంట్స్. సరే ఓకే, మీ ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇది. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసరికి MSWD, మెర్న్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. అండ్ దెన్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసరికి DBMS. అండ్ దెన్ ద లాస్ట్ వన్ MP1, మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్ 1. వీటి ఫుల్ ఫామ్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. MSWD, మెర్న్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, DBMS, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, MP1, మ్యాథమెటికల్ ప్రోగ్రామింగ్ 1, ESC, ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్. సో యూ కెన్ జస్ట్ సే లైక్ SDP1 అంటే అసలు ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి ఎందుకంటే, సో బేసికల్గా ఏ ప్రాజెక్ట్ అయినా మనం బిల్డ్ చేయాలంటే ఈ 4 సబ్జెక్ట్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయని చెప్పడమే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో నా ESC అనేది ఎందుకు కన్సిడర్ చేశారంటే, సో ESCలో మనం ఏం నేర్చుకుంటాం, యూస్ కేసెస్ రాయటం నేర్చుకుంటాం. అండ్ దెన్ ఫీల్డ్ విజిట్స్, అండ్ దెన్ ఎర్రర్స్ రెక్టిఫై చేయడానికి సమ్ మెథడ్స్, ఎర్రర్స్ ఫైండింగ్, స్క్రమ్ మెథడాలజీస్. సో డిఫరెంట్ టైప్స్ అసలు ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ చేయాలనే దాని మీద మనం ESCలో నేర్చుకుంటాం. వేరాజ్ MSWD దగ్గరికి వచ్చేసరికి మనం రియాక్ట్ నేర్చుకుంటాం. దిస్ ఇస్ ఫర్ ఫ్రంట్ ఎండ్. అండ్ దెన్ మనం నోడ్ జావాస్క్రిప్ట్, నోడ్.js, ఈ రెండు మనం రియాక్ట్లో నేర్చుకుంటాం. సో యూస్ కేసెస్, ఫీల్డ్ విజిట్స్, ఎర్రర్స్ ఫైండింగ్, స్క్రమ్ మెథడ్ అనేది ESCలో, వేరాజ్ రియాక్ట్ అండ్ నోడ్.js వచ్చేసి MSWDలో. అండ్ వేరాజ్ DBMS దగ్గరికి వచ్చేస్తే సో డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా అదంతా ఎలా స్టోర్ చేయాలి. వేరాజ్ MongoDB కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. వేరాజ్ MongoDB ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ MSWD, DBMS. సో MongoDB కూడా మనకు అవసరమే, సో అది కూడా మనం నేర్చుకోవాలి. వేరేజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో అది వాటి గురించి. అండ్ దెన్ MP1 వచ్చేసరికి సర్చ్ మెథడ్స్, సార్టింగ్ మెథడ్స్ గురించి మనకి ఇంకా క్లారిటీ తీసుకొస్తారు MP1లో. సో MP1 యొక్క మెయిన్ యూసేజ్ అయితే అదే. సో ఈ 4 సబ్జెక్ట్స్ కాంబినేషన్ వచ్చేసరికి ఎలిమెంట్స్ SDP1 ప్రాజెక్ట్. ఇది ఎవరైనా చెప్తారు. సో బేసికల్గా మనకి ఈ 4 సబ్జెక్ట్స్లో ఒక పర్టిక్యులర్ గ్రిప్ అనేది మనకి ఉంటే SDP1 అనేది ఫినిష్ చేయొచ్చు. బట్ సింగిల్ పర్సన్ కాంట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, రైట్? సో మనం గ్రూప్స్గా డివైడ్ అయ్యామంటే 3 మెంబర్స్ లెక్క. సో లెట్ us just కన్సిడర్
అందరూ 4 సబ్జెక్ట్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే మనం దీని మీద వర్కౌట్ చేయొచ్చు. వెరాజ్ ఈఎస్సి అనేది నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇది మేనేజ్ చేయగలరు, ఈ సబ్జెక్ట్తో ప్రాబ్లం లేదనే నా ఫీలింగ్. వెరాజ్ ఎంఎస్డబ్ల్యూడి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే ఎంఎస్డబ్ల్యూడి ఇంకా మాంగో డీబీ రియాక్ట్ అవన్నీ ఈజీగానే వస్తాయి. వెరాజ్ ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఐ థింక్ ఎవ్రీ వన్ కెన్ షేర్ దిస్ వర్క్. వెరాజ్ ఆ MP1తో ఎలా యూసేజ్ ఉంటుందనేది అది మనకి ఫ్యూచర్ వీడియోస్లో తర్వాత చూద్దాం. సో ప్రస్తుతానికి MP1తో అంత వర్క్ అయితే ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి ఈ 3 సబ్జెక్ట్స్లో మీరు పర్ఫెక్ట్గా ఉంటే మేబీ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వరకు సరిపోతుంది. వెరాజ్ ఆ రివ్యూ జీరో, సో రివ్యూ జీరో అనేది ఏంటి? సో రివ్యూ జీరో అనేది ఏంటి అంటే ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ వర్క్ అంతా మనకు కంప్లీట్ అయిపోవాలి. ఈఎస్సి వర్క్ అనేది ఖచ్చితంగా రివ్యూ జీరో కల్లా కంప్లీట్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో అది కంప్లీట్ అయిపోవాలి. సో రివ్యూ జీరో అంటే ఏంటి? సో రివ్యూ జీరోలో వచ్చేసరికి వాళ్ళు మనం రాసిన యూజర్ కేస్ స్టోరీస్, ఫీల్డ్ విజిట్స్ ఏం చేశారు, ఎర్రర్స్ మీరేం ఫైండ్ చేశారు, అండ్ దెన్ విచ్ మెథడాలజీ యూ హ్యాడ్ జస్ట్ యూజ్డ్, స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ఏంటి, అవన్నీ మనల్ని క్వశ్చన్ చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ యాక్చువల్గా మనం ఏ పెయింట్లోనో నోట్ ప్యాడ్లోనో రాయడానికి కాదు. సో దట్స్ వై మనకి ఈఎస్సి వచ్చేసరికి గిట్ హబ్ని మనకి ఇన్వాల్వ్ చేశారు మన డైలీ యూసేజ్లో, అంటే క్లాసెస్లో కానీ ఎక్కడికైనా సరే వీటిని యూజ్ చేశారు కదా. projects.kluniversity.in నాకు ఎందుకో దీంట్లో రావట్లేదు. సో గిట్ హబ్ అనేది మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో మనం ఈఎస్సి ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొత్త రిపాజిటరీ క్రియేట్ చేసుకోవాలి. ఈ రిపాజిటరీలో ప్రైవేట్ పెట్టుకుని ఓన్లీ you 3 people ఆర్ you 2 people, మీరు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ వరకు రిపాజిటరీస్ క్రియేట్ చేసుకుని, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూజ్ కేస్ అనుకుని, లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీల్డ్ విజిట్ అనుకుని, లేదా ఒక్కొక్కళ్ళు ఎర్రర్ ఫైండింగ్, స్క్రమ్ మెథడాలజీ, ఆ డివిజన్ అంతా మీరే చేసుకోవాలి. సో ఆ డివిజన్ అండ్ ద వర్క్ డివిజన్స్ అండ్ దెన్ మీ వర్క్ ఎలా జరుగుతుంది, ప్లానింగ్. సో ప్లానింగ్ ఇంకా వర్క్ డివిజన్స్, మనం ఇది ఆల్రెడీ మనం ఇది చదివినట్టున్నాం. సో యాక్చువల్లీ స్టెప్ 1 దాన్ని ఏమనాలి, కమ్యూనికేట్ ఫస్ట్ స్టెప్, అండ్ దెన్ డిజైన్. సో డిజైన్ తర్వాత క్రియేట్, and then find errors, and then finally deployment. సో మనం ఈ వేలో వర్కౌట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో గ్రూప్ వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. మనకి గ్రూప్ పార్టిసిపేషన్ అనేది క్లియర్గా లేదు అంటే మనం ఈ SDP1 అనేది కంప్లీట్ చేయలేం. సో రెపాజిటరీస్ క్రియేట్ చేసుకుని ఈఎస్సి వర్క్ అంతా కంప్లీట్ చేయడమే రివ్యూ జీరో. సో రివ్యూ జీరో యొక్క మెయిన్ ఏం వచ్చేసి అదే. అండ్ దెన్ మనం ఇప్పుడు అలా 3 to 4 రివ్యూస్ ఉంటాయి. MSWD కోడ్ వర్క్స్ చూస్తారు, DBMS చూస్తారు, అండ్ దెన్ MP1 అలా అనేమీ లేదు. సో మీరు వాళ్ళు ప్రతి రివ్యూలో దేన్నో ఒక దాని గురించి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ వర్క్స్ అన్నీ, ఈఎస్సికి సంబంధించిన వర్క్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా వాళ్ళకి చూపించాలంటే ఇలా రెపాజిటరీస్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి అందులో ప్రతి వర్క్ని మీరు ఎగ్జిబిట్ చేయాలి, అంటే వాళ్ళకి కనపడేలాగా క్లియర్గా ఉండాలి. సో మీకు ఈ గిట్ హబ్ ఎలా వాడాలనేది మేబీ మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనము ఈఎస్సిలో ఇప్పుడు రీసెంట్గా వర్కౌట్ చేస్తున్నాం గిట్ హబ్స్ మీద. సో గిట్ హబ్ అనేది మీకు యూసేజ్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, అది నేను చెప్పట్లేదు. సో ఇంకా దీంట్లో మనం హెల్ప్ తీసుకోవాలంటే రియాక్ట్. సో రియాక్ట్ అనేది కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కూడా రియాక్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది. సో రియాక్ట్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే లింక్డ్ఇన్ లెర్నింగ్లో కోర్సెస్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ రికమెండేషన్స్లో చాలామందికి వస్తుంది, కింద చూద్దాం, నాకు కూడా వస్తుంది. పైథాన్ ఫర్ స్టూడెంట్స్ టాప్ పిక్స్ ఫర్ మీ అని నాకు వచ్చింది కదా. సో మీరు ఇక్కడ చూస్తే లెర్నింగ్ రియాక్ట్ JS. సో మీరు ఈ పర్ఫెక్ట్గా దీంట్లో మీరు ఈ 2 కుదిరితే ఇది కూడా జావా స్క్రిప్ట్ ఎసెన్షియల్ ట్రైనింగ్. సో ఈ రెండింటిని మీరు ఎంత పర్ఫెక్ట్గా సిన్సియర్గా దీని మీద వర్కౌట్ చేసి
ఇవి కంప్లీట్ చేశారంటే యూ కెన్ జస్ట్ వర్క్ ఆన్ దిస్ SDP1 ప్రాజెక్ట్ ఈజీలీ. మీరు చాలా నార్మల్గా వర్కౌట్ చేయొచ్చు, దేంట్లో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ 2 కోర్సెస్ మన మూక్ కోర్సెస్ లిస్ట్లో ఉన్నాయి. ఈ 2 కోర్సెస్ మన మూక్ కోర్సెస్ లిస్ట్లో ఉన్నాయి. సో మీరు దీన్ని కనుక పర్ఫెక్ట్గా వర్కౌట్ చేశారంటే యూ కెన్ జస్ట్ వర్క్ ఆన్ దిస్ SDP1 ప్రాజెక్ట్. వేరాజ్ ఆ డేటాబేస్ మేనేజ్మెంట్ అవన్నీ మీకే మెల్లమెల్లగా తెలుస్తాయి. సో అండ్ దెన్ వాళ్ళు మా సీనియర్స్ మాకు చెప్పింది ఏంటి అంటే, సో రివ్యూస్ అనేవి మన లెక్చరర్స్ చూస్తారు. సో రివ్యూస్ అనేవి మన లెక్చరర్స్ చూస్తారు. వెరాజ్ రివ్యూస్ దాటుకొని నెక్స్ట్ వస్తే హ్యాకథాన్. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూడకండి, సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ మై మిస్టేక్స్. సో హ్యాకథాన్ వచ్చేసరికి ఓవరాల్గా మనకి 48 hours 2 days 48 hours ఉంటుంది. సో 48 hoursలో మనకు వచ్చేసరికి ఒక డివిజన్స్గా వర్కౌట్ చేసుకుని రివ్యూస్ని ఒకసారి మళ్ళీ చెక్ చేస్తారు ఎలా వర్కౌట్ చేసామనేది. సో ఈ రివ్యూస్ అనేవి ఒకసారి చెక్ చేస్తారు. చెక్ చేసినాక నార్మల్గా ఇంకా హ్యాకథాన్ అంటే తెలిసిందే కదా. సో మీరు రియాక్ట్ చేసేదంతా మీరు ఓన్గా డిజైన్ చేశారా, లేదంటే ఏదన్నా ఎక్కడి నుంచైనా తీసేసుకున్న కోడ్సా, అవన్నీ వాటి మీద చెకింగ్ అదంతా ఈ హ్యాకథాన్లో వర్క్ చేస్తాం అన్నమాట దాని మీద. సో మీరు ఈ హ్యాకథాన్లో వచ్చేసరికి ఇది ఓవర్ నైట్ అంతా జరుగుతూనే ఉంటుంది. సో ఫైనల్గా ఇందులో నుంచి ఒక 60 to 70 టీమ్స్ ఫైనల్స్కి సెలెక్ట్ అవుతాయి. సో వాళ్ళు సెలెక్ట్ అయిన టీం వచ్చేసరికి ప్రెజెంటేషన్ ఇస్తారు. సో ఆ ప్రెజెంటేషన్ వచ్చేసరికి సో మీరు ఈ రివ్యూస్లో కానీ హ్యాకథాన్స్లో కానీ యూ నీడ్ టు బీ టెక్నికల్. సో మీరు టెక్నికల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో మీరు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఈ రివ్యూస్లో మీరు ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. 48 hours 24 hours ఈ రివ్యూస్ మీద లేదంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. వెరాజ్ ద నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలా దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ గురించి అడుగుతారు. సో మీరు అక్కడ జనరల్ నాలెడ్జ్, బికాస్ జనరల్ నాలెడ్జ్ అని ఎందుకు చెప్పారంటే మా సీనియర్స్, సో బేసికల్గా రివ్యూస్ అనే దగ్గర మా టెక్నికల్ టీమ్ అంటే టీచర్స్ ఉంటారు, సో ప్రొఫెసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము చెప్పే ప్రతిదీ అర్థమవుతుంది. వేరేజ్ ఈ జనరల్ నాలెడ్జ్ అనే కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, వేరేజ్ పీపుల్ ఇప్పుడు మన బిజినెస్ని వాళ్ళు పర్చేస్ చేయాలి అంటే మనం వాళ్ళకి టెక్నికల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మన మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. సో వీ నీడ్ టు మేక్ ఇట్ క్లియర్, మనకు వాళ్ళకి మనం చెప్పేది అర్థమైపోవాలి వెంటనే. సో అలా ఏమన్నా వర్కౌట్ చేసేదే ఆ సెకండ్ డే వర్క్ అనమాట. సో సెకండ్ డే వర్క్ వచ్చేసి నాన్ టెక్నికల్, వేరాజ్ ఫస్ట్ డే వర్క్ వచ్చేసి టెక్నికల్ నాలెడ్జ్. సో ఇలా ఫైనల్గా ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాక మనకి దీనికి సంబంధించిన మార్క్స్ SDP1కి సంబంధించినవన్నీ వస్తాయి. సో ఇది టోటల్గా SDP1 అనేది కంప్లీట్ చేయాల్సిన వే. అండ్ దెన్ ఈ 2 కోర్సెస్ మీకు ఖచ్చితంగా మీరు ఎంత సీరియస్గా చేస్తే అంత గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఐ థింక్ దిస్ వీడియో మేక్ సమ్ సెన్స్. మీకు కొంచెమైనా దీనివల్ల నాలెడ్జ్ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ థ్యాంక్ మై పియర్ మెంటర్స్, మై సీనియర్ పియర్ మెంటర్స్ హూ హ్యాడ్ జస్ట్ గేవ్ అస్ దిస్ గైడ్ లైన్స్. మాకు ఇలా హెల్ప్ చేసినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ దెన్ మీ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వర్క్స్ ఆఫ్టర్ కాలేజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. Please also share with your friends. Thank you for watching.